ఆసాపు దీవించబడడానికి రెండు కారణాలండి. ఆ 2 కారణాలతో ఆసాపు ఎలా దీవించబడ్డాడో దేవుడు ఆ రోజున మనతో మాట్లాడి ఉన్నాడు. అంత గొప్ప ఆసాపు లాస్ట్కి చివరికి వచ్చేసరికి ఏమైనాడు, చిన్న కృంగిపోలేదు, ఆత్మీయ జీవితంలో పడిపోలేదు, కానీ చిన్నది ఆ హృదయం తొట్టుపాటు, నా కాలు జారిపోతుందేమో ప్రభు, ఎందుకు పరిస్థితులను చూస్తున్నాడు. చూడద్దు, ఈ రోజున ఎవరైతే కృంగుదలతో ఉన్నారో మరలా దేవుని శక్తితో నింపబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆసాపు అనగా సమకూర్చుకొనివాడు కదా. ఆసాపు ఏ వంశస్థుడండి? వెరీ గుడ్, 4వ వచనంలో ఉంది, అతడు లేవీయుడు. ఈ రెండేనండి అతను దీవించబడ్డానికి. ఒకటి సమకూర్చుకొనివాడు, ఓకే. రెండవది ఏంటో తెలుసండి, లేవీయుడు. లేవీయుడు అంటే ఏంటో తెలుసండి, దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించేవాడు. లేవీయులు ప్రతిష్ఠితులు, ప్రత్యేకించబడిన వారు. ఆ సీనాయ పర్వతం దగ్గర ఆ జనులు తినుటకును త్రాగుటకును ఆడుటకును లేచిరి అని వాక్యం సెలవిస్తుంది. మోషే గారు 40 రోజులు ఉపవాసం ఉండి 10 ఆజ్ఞలు తీసుకొచ్చినప్పుడు ఏమైందంటే, వీళ్ళందరూ కూడా నాట్యమాడుతూ తిని ద్రాక్షారసం త్రాగి మత్తులై వ్యభిచారులు అయిపోయినప్పుడు ఆ 10 ఆజ్ఞలు పగలకొట్టి ఆ యొక్క బయలు అదేంటి విగ్రహాన్ని కూడా అగ్నితో కాల్చేసి ఆ బూడిదని వాళ్ళతో తాగించేశాడు, నీళ్ళలో కలిపి వాళ్ళతో తాగించే అంత కోపం. అటువంటి సమయంలో ఏ పాపము చేయకుండా దేవుడి కొరకు ప్రత్యేకించుకుని మోషే వైపు ఎవరైతే ఉంటారో నా పక్షాన్ని రండి, దేవుడి పక్షాన్ని ఇటు పక్కకు రండి అంటే వచ్చిన వారే మొదటి గుంపండి లేవీయులు. అందుకే లేవీయులను మాత్రమే దేవుడు యాజకత్వానికి అంగీకరించాడు. హల్లెలూయా. ఆ లేవీయులలో ఒక లేవీయుడు ఆసాపు. అంటే ఇప్పుడు అతని జీవితం అంతా ఆ రెండిట్లోనే ఉందండి. ఆసాపు అనగా సమకూర్చుకొనివాడు. అందులో అతను ఏ వంశస్థుడు అంటే లేవీయుడు. ఏమి సమకూర్చుకుంటున్నాడు అంటే దేవుని యొక్క దేవుని కొరకు ఆత్మల సంపాదన, దేవుని కొరకు భక్తిని సమకూర్చుకుంటున్నాడు, విశ్వాసాన్ని సమకూర్చుకుంటున్నాడు, పరిశుద్ధతని సమకూర్చుకుంటున్నాడు, స్తుతులను సమకూర్చుకుంటున్నాడు. అతని జీవితం మొత్తం మనం చదివేశామండి. ఒకానొక దినాన మొత్తం అతని జీవితాన్ని ధ్యానించేశాం. దేవునికి స్తోత్రం. ఈ రోజున మరలా ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు, జస్ట్ జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రోజున ఎందుకు మా దేవుడి హృదయం పరితపించుచున్నది. అలాంటి వాళ్ళు కావాలి, దేవుడికి ప్రతిష్ఠితులు కావాలి. ఆసాపు ప్రతిష్టంగా జీవించాడు, దేవుడి కొరకు ప్రత్యేకించి జీవించాడు. అసలు ఆసాపు ఉద్యోగం ఏమిటి? 5వ వచనంలో చూస్తే ఆసాపు తాళములను వాయించువాడు. ఎవరండి ఆసాపు? తాళములను, ఇత్తడి తాళములు ఉంటాయి కదండి, మన తెలుగు భాషలో చెప్పాలంటే చిడతలు కొడతారంటారు. చిడతలు కొట్టేవాడు అన్నమాట. తాళాలు వాయించేవాడు అంటే ఏ గుర్తింపు లేనివాడు, ఏ అర్హత లేనివాడు, ఏ యొక్క అర్హత లేనివాడు, గుర్తింపు లేనివాడు. ఆ తాళాలు కొట్టేవాళ్ళు ఎక్కడ ఉంటారు? ఎక్కడో వెనకాలు ఉంటారు. మందసం దగ్గర లేవీలు ఉంటారు, ఆ చుట్టుపక్కల గాయకులు ఉంటారు, స్తుతివీరులు ఉంటారు, ఆ యొక్క దేవుని ఆరాధించే ఆరాధికులు ఉంటారు. అంతమంది చాలామంది. ఎక్కడో చివరి స్థానంలో ఉన్నవాడు అండి ఆసాపు. కానీ చివరి స్థానంలో ఉన్న వ్యక్తి మొదటి స్థానంలోకి వచ్చేసాడండి. దేవునికి స్తోత్రం. ఈ రోజు నువ్వు చివరి స్థానంలో ఉన్నావేమో. ఎవరి గుర్తింపు లేనివాడుగా, ఎవరి ప్రేమని పొందుకోలేనివాడుగా, అర్హత లేనివాడుగా, అయోగ్యుడిగా ఒకవేళ ఇవాళ ఉండొచ్చేమో. కానీ మనం సమకూర్చుకొనివాడిగా మాత్రం మనం ఉంటే, లేవీలుగా గనక మనం ఉంటే మన తలరాత్రి మార్చేస్తాడండి, మన జీవితాన్ని మార్చేస్తాడు. ఎక్కడో ఉన్నాడండి తాళాలు కొట్టుకుంటూ. ఆ మాట అక్కడ కాకుండా పైన కూడా ఉందండి. ఆ పైన ఎక్కడ? ఈ 15వ అధ్యాయము 28వ వచనములో ఇశ్రాయేలీలందరూ ఆర్భాటము చేయుచు, కొమ్ము బోరలు ఊదుచు, తాళములు కొట్టుచు, స్వరమండలములను సితారాలు వాయించుచు యెహోవా నిబంధన మందసమును మోసుకొని వచ్చిరి. ఎక్కడి నుంచి ఎక్కడికండి? ఎక్కడి నుంచి? ఒబేదేదోము ఆ గృహము నుంచి. మధ్యలో ఒకసారి ఆగిపోయాడు భయముతో. కానీ ఒబేదేదేమో దీవించబడుతున్నాడని తెలిసి గొప్ప ఆర్భాటముతో, కొమ్ము బూరలతో ఊదుచు, నాట్యమాడుచు, తాళములు వాయించుచు, స్వరమండలం చేత పట్టుకుని సితారాలు వాయించుచు, దేవుణ్ణి మహామహా గొప్పగా ఆరాధన చేయించు, దావీదు సన్నపు నారతో నేయబడినటువంటి ఏఫోదును ధరించుకుని గొప్ప ఆరాధనతో, గొప్ప ఆర్భాటముతో ఒబేదేదు గృహము నుంచి మందసాన్ని తీసుకొస్తున్నారు. ఆ మందసాన్ని తీసుకొచ్చేటువంటి సమయంలో
ఆసాపు గారు ఎక్కడున్నారో తెలుసండి? ఆ చివరి ఎక్కడో తాళాలు వాయించుకుంటూ ఉండేవాడండి. అతని భక్తి, అతని విశ్వాసం, అతను ప్రత్యేకించుకుని దేవుడి కొరకు జీవించిన ఆ విధి విధానాలేనండి లోపల తృష్ణ. ఏంటండి లోపల ఆసాపుకి తృష్ణ ఏంటో తెలుసు? సమకూర్చుకునేవాడు. ఏం సమకూర్చుకుంటున్నాడో తెలుసండి? తన స్థితి కేటగిరీ మారిపోతాను. ఆసాపు గారు మొదట తాళములు వాయించేవాడు. రెండవదిగా అతని భక్తి లేవీయుడిగా ప్రతిష్ఠితుడుగా ఉన్నాడు. ఆ భక్తిని చూసి 7వ వచనంలో ఏమైందో తెలుసండి? దావీదు ఆసాపు చేతికిని వారి బంధువుల చేతికిని దానిని అప్పగించెను. ఆ స్తుతి విధమేమనగా కిందంతా ఉంటుందండి. అక్కడ ఉన్నటువంటి వారందరిలోకి ఆసాపుని దావీదు గుర్తించాడు. అతని భక్తిని చూశాడు, అతని విశ్వాసాన్ని చూశాడు. అతన్ని చూసి అక్కడ ఉన్నటువంటి బాధ్యత అంతా ఆసాపుకి అప్పగించేశాడండి. ఎందుకు అప్పగించాడు? చింటి డోరే ఏసీ పొద్ది ఎందుకు అప్పగించాడు? ఒక్క మాట చెప్పండి. ఇప్పుడు ఏదన్నా మనము బాధ్యత తీసుకోవాలంటే ఎవరికి బాధ్యతలు ఇస్తారు? నమ్మకస్తులకి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు ఈ రోజున? దేవుడు ఏం ఆశిస్తున్నాడమ్మా? మొట్టమొదటగా మన దగ్గర నుంచి అడిగేది డబ్బులు, బంగారము, మన ఆస్తులు అవి అక్కర్లేదండి. మన దేవుడు కుబేరుడు. దేవుడికి ఏం కావాలో తెలుసండి? మనలో ఉన్న నమ్మకత్వం. అది కష్టం వచ్చినా నష్టం వచ్చినా కుడికి కానీ ఎడమకి కానీ తొట్టిళ్ళ పాటు పడనటువంటి ఆ నమ్మకత్వం దేవుడికి కావాలి. ఆసాపులో దావీదు అది చూశాడండి. అందుకే మందసం దగ్గర ఆ బాధ్యత అంతా అప్పగించేశాడు. ఎంత బాధ్యత అప్పగించాడో తెలుసండి? ఆ యొక్క మొదటి దినవృత్తాంతాల్లోనే 25వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, యెహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడా ఉన్న ప్రవీణులైన పాఠకుల లెక్క 288. అక్కడ గాయకులు ఎంతమంది ఉన్నారండి? 288 మంది గాయకులుంటే వాళ్ళందరినీ లీడ్ చేయటానికి వర్షిప్ లీడర్గా ఆసాపును ఉంచేశాడండి. అతని స్థితి మారిందా లేదా? అతని హోదా మారిందా లేదా? ఇంతగా మారడానికి ఎక్కడో మూల నుండి ఎవరికి గుర్తింపు లేనటువంటి ఆ తాళములు కొట్టుకుంటున్నటువంటి వాడిని తీసుకొచ్చి దావీదు ఎక్కడ పెట్టాడండి? అక్కడున్న బాధ్యత అంతా, ఆరాధన బాధ్యత అంతా ఆసాపుకు అప్పగించేశాడు. ఆసాపులో ఉన్నటువంటి ఆ సమకూర్చుకునేటువంటి విధానం ఏంటో తెలుసా? భక్తిని సమకూర్చుకుంటున్నాడండి, యథార్థతని సమకూర్చుకుంటున్నాడు, పరిశుద్ధతని సమకూర్చుకుంటున్నాడు. ఒక లేవీయుడు ప్రత్యేకించబడే పాపులలో చేరక ప్రత్యేకంగా ఉంటున్నాడు. ఇవన్నీ దావీదు చూశాడు, దేవుడు చూశాడు. ఈ రోజున ఒక మనిషిని హెచ్చించాలి అంటే ఒక మనిషిని హెచ్చించలేరు, అవునా కాదా? దేవుడు హెచ్చిస్తే అది ఎన్నటికీ ఉండిపోద్దండి. అది ఎవరు తీయలేరు. దేవుడికి వ్యతిరేకంగా రూపింపబడని ఏ ఆయుధము వర్ధిల్లదు. అటువంటి ఆ యొక్క తాళములు కొట్టుకునేటువంటి ఆసాపును తీసుకొచ్చి 288 మంది గాయకుల దగ్గర లీడర్ మారిపోయాడండి. ఆసాపు అంటే ఇంకొక మాట కూడా ఉందండి. ఏంటో తెలుసండి? ఏంటండి? లీడర్, అధిపతి, నాయకుడు అయిపోయాడండి ఆసాపు. మరి మనం మారుతున్నామా? అంటే ఆ లీడర్షిప్స్ కోసం మనం పరుగులెత్తడం కాదు, కానీ దేవుని హృదయంలో స్థానం సంపాదించుకుంటున్నామా? దేవుడి హృదయంలో గుర్తింపు మనం సంపాదించుకుంటున్నామా? ఎలా ఉంటుంది మన ఆత్మీయ జీవితం? ఏదో మనం వస్తున్నాం, అలవాటు ప్రకారంగా రావటం, కూర్చోవటం, వెళ్ళిపోవటం, అది ఎవరిని సంతోషపెట్టలేమండి. దేవుడిని మనం సంతోషపెట్టాలి. దేవుడికి స్తోత్రం. ఇవన్నీ దావీదు చూశాడండి. అంతేకాదు, ఈ ఆసాపు గారు 12 కీర్తనలు రాశాడండి. ఇప్పుడు మనం చదివాం కదా 73వ కీర్తన. ఆ 73వ కీర్తన మొదలుకొని 83వ కీర్తన వరకు ఆయనే రాశాడు. మళ్ళీ 50వ కీర్తన కూడా ఆయనే రాశాడండి. ఇంచుమించు 12 కీర్తనలు రాసిన రచయితగా, గాయకుడుగా, కీర్తనాకారుడుగా, దేవుని వాయిద్యములతో వాయించేటువంటి, ఆరాధించేటువంటి ఆరాధికుడుగా మారిపోయాడు. ఆసాపు అధిపతిగా మారిపోయాడండి. హల్లెలూయా! అతని జీవితం మారిపోతుంది. రోజు రోజుకి అతని భక్తి పెరుగుతూనే ఉంది. మన భక్తి పెరుగుతుందా తగ్గుతుందా? మన యథార్థత పెరుగుతుందా తగ్గుతుందా? మన పరిశుద్ధత, మన ప్రార్థన అనుభవాలు పెరుగుతున్నాయా తగ్గిపోతున్నాయా? పెరగాలండి.
ఆయన పెరుగుతున్నాడండి, గుర్తింపు లేనోడండి. 288 మందికి లీడర్ అయిపోయాడండి. అక్కడున్న బాధ్యత మొత్తం దావీదు నమ్మి ఆ బాధ్యత మొత్తం ఆసాపు గారికి ఇచ్చేశాడు. సమకూర్చుకునేవాడిగా ఉన్నాడా లేదా? చివరికి ఎలా మారాడో తెలుసండి. నెహెమ్యా గ్రంథములో కనుక మనం చూస్తే నెహెమ్యా గ్రంథం యొక్క 7వ అధ్యాయము 44వ వచనంలో కనుక మనం చూస్తే నెహెమ్యా గ్రంథం చెప్పేస్తాను. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 44వ వచనంలో చూస్తే ఆ కుటుంబ సభ్యుల్ని ఎంతమంది రండి? 148 మంది కుటుంబ సభ్యుల్ని గాయకులుగా మార్చుకున్నాడంటండి. ఇక్కడేమో గాయకులు ఎంతమంది అండి? 288 మందికి లీడర్గా ఉన్నాడు. అంతేకాకుండా తన కుటుంబ సభ్యుల్లో 148 మందిని దేవుడి తట్టు తిప్పగలిగాడండి. దేవుళ్ళు స్థిరపరచగలిగాడు, ఆరాధికులుగా మార్చగలిగాడు. అంటే మ్యాక్సిమం అక్కడ తన కుటుంబాన్ని నడిపించేసినటువంటి, అందుకే నాయకుడు అయ్యాడు, అందుకే అధిపతి అయ్యాడండి. దేవుడికి స్తోత్రం. ఈరోజు మనం ఎలా ఉంటున్నాం? 12 కీర్తనలు రాసిన రచయితగా మారిపోయాడు, కీర్తనకారుడిగా మారిపోయాడు, గాయకుడిగా మారిపోయాడు, ఆరాధకుడిగా మారిపోయాడు, స్తుతివీరుడిగా మారిపోయాడు. అతని జీవితం రోజు రోజుకి మారిపోతాడు. చివరికి 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం, ఖచ్చితంగా ఈ మాట చూద్దామండి. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 30వ వచనంలో గనక చూస్తే అండి, దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాయును అధిపతులను లేవీలను ఆజ్ఞాపించగా వారు సంతోషముతో స్తోత్రములు చేసి పాడి తలలు వంచి ఆరాధించడం. అందుకే ఆదివారం పూట ఆరాధన అయిపోయినా కానీ మనం తలలు వంచి నించుందామన్నది ఇదే కారణం అండి. తలలు వంచి చివరిలో ఆరాధించారు. ఇక్కడ ఏమనిగా చెప్తున్నాడండి దేవుడు, దావీదు ఎలా మారిపోయాడు, ఆసాపు ఎలా మారిపోయాడండి? దీర్ఘదర్శిగా మారిపోయాడు. దీర్ఘదర్శి అంటే అర్థం ఏంటో తెలుసండి? దీర్ఘదర్శి అంటే అర్థం ఏంటమ్మా? ప్రవక్త. ఒక తాళములు కొట్టుకునేటువంటి వాడు, తాళములు వాయించే దేవుని సన్నిధిలో తాళములు వాయించేటువంటి ఆ వ్యక్తి జీవితము అంచెలంచెలుగా దీవించబడింది. ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఉండాలండి. ఏదో ఈరోజు నేను ప్రార్థన చేసుకున్నాను, ఈరోజు మనం మందిరంకి వెళ్ళాము, ఈ రోజున వచ్చేసాము, ఈరోజు నా పరిస్థితి ఇలా కాదు. నువ్వు ఎదగాలి. ఎప్పుడూ కిద్రోను వాగు మాత్రమే కాదండి. గత వారం కిద్రోను వాగు గురించి అంత స్పష్టంగా నాకే ఎంత ఓదార్పుగా అనిపించిందండి. దావీదు గురించి ఏడ్చుటకు శక్తి లేకపోయినంత ఆత్మీయ స్థితిలో ఉన్నప్పుడు దావీదుని దీవించిన దేవుడు నిన్ను దీవిస్తానని మాట్లాడాడు. ఏలియా ఒంటరివాడుగా పరిగెత్తాడు. ఎవ్వరు కూడా పలకరించడానికి లేనప్పుడు 1కి 2 సార్లు దేవదూతను పంపించి ఆహారం ఇచ్చి నీళ్ల బుడ్డి ఇచ్చి పంపించి ఆయనకు ఆ శక్తినిచ్చి ఏలియాను బలపరిచాడు దేవుడు. మరలా గత వారం చూస్తే దేవుడు ఇంకో మాట మాట్లాడాడు. దావీదు కిద్రోను వాగకుండా ఏడ్చుకుంటా వెళ్ళిపోయాడు, తల కప్పుకుని వెళ్ళిపోయాడు. వాళ్ళు వెళ్ళిపోతుంటే ఆ రకంగా చెప్పులు కూడా వదిలేసి వెళ్ళిపోతుంటే ఆ రాజ్యములు అందరూ కూడా నించుని వాళ్ళు వెళుతుంటే ఆ దారి పక్కన ఇరుప్రక్కల ప్రజలందరూ నిలబడి ఏడుస్తున్నారంట అండి. అంటే దావీదు పరిస్థితి ఎలా ఉంది? అవమానం, సొంత బిడ్డ ద్వారా అవమానం, సొంత కుమారుడు ద్వారా అవమానం, సొంత బంధువులలో అవమానం. అది భరిస్తూ వెళ్ళాడు. చివరికి ఆ యొక్క ఒలీవల కొండ మీదకి వెళ్ళి ఆరాధించుకుంటూ ఉండిపోయాడు. తన జీవితం మారింది. నువ్వెప్పుడు కిద్రోను వాగులోనే ఉండవు, ఆ ఒలీవల కొండ మీద నేను ఎక్కిస్తానంటున్నాడు దేవుడు. ఈ రోజున 73వ దావీదు కీర్తన, 73వ కీర్తనలో ఆసాపు గారి కీర్తనలో కూడా ఇంత గొప్ప ఆసాపు గారు, ఆయన చరిత్ర ఎలా స్టార్ట్ అయిందండి? తాళములు వాయించేవాడుగా, తర్వాత ఒక లేవీయుడుగా, ఒక స్తుతివీరుడుగా, 288 మందికి ఒక లీడర్షిప్ నాయకుడిగా, ఆధిపత్యము, ఒక దళపతి. అది ఇందాక నుంచి రాట్ల మాట, ఒక దళపతిగా మారాడు ఆసాపు. దేవుడు అక్కడ ఉంచలేదు ఆసాపుని. ఆసాపు భక్తి జీవితాన్ని చూసి ఆసాపును ఒక దళపతిగా దేవుడు మార్చేశాడు. మారిపోతున్నాడు. అతని కేటగిరీ మారుతూ ఉంది, అతని జీవితం, అతని అంతరంగం మారిపోతూనే ఉంది. రోజుకి అతనిలో మార్పు వస్తూనే ఉంది. మరి మనం ఎలా ఉన్నాం? అతని కుటుంబ సభ్యుల్లో 188 మందిని రక్షణలోనికి నడిపించుకున్నాడు. మనం మన కుటుంబ సభ్యులు ఎంతమందిని రక్షించుకుంటున్నాం?
ఎంతమంది రక్షణలోనికి తీసుకొస్తున్నాం, ఎంతమందికి మార్గదర్శంగా ఉన్నాం. ఆయన చివరికి ఎలా మారిపోయాడు? దీర్ఘదర్శిగా మారిపోయాడు. కనీసం మనం మార్గదర్శంగా మారినా చాలు. మనం కొంతమందికి మార్గం చూపించేటువంటి వాళ్ళుగానైనా మారుతున్నామా? ఆయన దీర్ఘదర్శిగా మార్గదర్శిగా మారిపోయాడు. మార్గదర్శి అంటే కుటుంబంలో అనేక మందికి మాదిరికరంగా జీవించాడు. అతని మాట, అతని ప్రవర్తన, అతని భక్తి, అతను ప్రత్యేకించుకున్న జీవితం, ఇదంతా మార్గదర్శిగా ఉన్నాడు. చివరికి ప్రవక్తగా దీర్ఘదర్శిగా మారిపోయాడు. కొలత లేని విశ్వాసం, కొలత లేని ప్రేమ, దేవుని వెంబడించటంలో కొలత లేని అద్దండి. ఆసాపు అంటే అర్థము సమకూర్చుకొనువాడు. ఏమి సమకూర్చుకుంటున్నాడు అంటే భక్తిని సమకూర్చుకున్నాడు, పరిశుద్ధతని సమకూర్చుకున్నాడు, ప్రార్థనా జీవితాన్ని సమకూర్చుకున్నాడు, ఆ యొక్క రచయితగా మారినప్పుడు ఆ స్థుతులు సమకూర్చుకున్నాడు, దేవుడిని ఎలా ఆరాధించాలి అద్దండి అతను సమకూర్చుకునేది. దాని కొరకు ప్రయాసపడుతున్నాడు. మనము దేని కొరకు ప్రయాసపడుతున్నాడు? తెల్లారు లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మన ప్రయాస దేని కొరకు అంటే మన బిడ్డల కోసం, మన భర్త కోసం, మన కుటుంబం కోసం, ఆ డబ్బు యాతన కోసం, ఆ సంపాదన కోసం, మన జీవితం అంతా దానికోసమేనండి. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎక్కడో మన ఆత్మీయ జీవితం అడుగులు చల్లారుతూ, అడుగులు తడబడుతూనే ఉన్నాయి. అందుకే ఆసాపు గారు అన్న, నా అడుగులు తడబడుతున్నాయి, కానీ నేను చివరికి తెలుసుకున్నాను వాళ్ళు ఇక్కడ ఈ భూలోకం వరకు మాత్రమే ధనవంతులు కావచ్చు, సుఖ సౌఖ్యాలతో సౌభాగ్యంతో ఉండవచ్చు. గడ్డి ఎండిపోయినట్లుగా వాళ్ళ ఆత్మీయ జీవితాలు ఒక రోజు ఎండిపోతాయి. నేనైతే పరలోకంలో ఎత్తబడతాను, దేవునితో సంతోషంగా ఉంటాను. నేను చిన్న తొట్టుపాటు పడ్డాను, నేను పొరపాటు పడ్డాను, నేను లోకాన్ని చూశాను, నేను లోకం వైపు చూశాను. ఈ రోజున మనం ఎక్కడైనా లోకం వైపు, సమస్యల వైపు చూస్తే మాత్రం పడిపోతామండి. లోకం వైపు, సమస్యల వైపు చూస్తే ఆ సమస్యలు ఉంటాయి. మనం బతికినంతకాలం మన వెనకాలే ఉంటాయండి అవి. బతికినంతకాలం మనతోనే ఉంటాయి అవి. కానీ అవి ఉంటుండగానే మనం ఏం చేయాలి? దేవుడి చేతులకి మనల్ని మనం అప్పగించుకోవాలి. ఈరోజు చాలా స్పష్టంగా ఒకటే ఒక మాట, నా పాదముల జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో ఏమన్నా తొట్టుపాటు వస్తుందా? ఏదన్నా పొరపాటు వస్తుందా? ఎక్కడన్నా గ్రహపాటు, ఎక్కడైనా కృంగుదల వచ్చినట్లయితే దేవుడికి అప్పగించుకుందామండి. దేవుడికి అప్పగించుకుందాం. ప్రభువా, ఎక్కడైనా ఆత్మీయ జీవితంలో చల్లారిపోయానేమో, నన్ను క్షమించు ప్రభువా, నన్ను ప్రతిష్ఠించు నీ కొరకు అని దేవుడికి అప్పగించుకొని కళ్ళు మూసుకుందామండి. ప్రార్థన చేద్దాం.